హలో అండి. తన అక్కని చంపింది ఇంకా తన బావే అని తెలుసుకొని చాలా బాధపడుతూ అసలు నిజం తెలుసుకున్న తర్వాత కుప్పకూలిపోయిన పాపం నాగవల్లి. తనకైతే ఇన్నాళ్ళు నిజం తెలియక తన అక్క మీద అటాక్ చేసింది ఎవరో తెలియక ఇంకా కావేరిని అపార్థం చేసుకుంటూ ఉంటుంది. నువ్వే కదా మా అక్కని నాకు దూరం చేసిందని అపార్థం చేసుకుంటూ ఉంటుంది. అసలు ఏం జరిగింది ఏంటి ఈ స్టోరీలో? అసలు దేవానే తన అక్కని అతను చేశాడని ఎలా తెలుసుకుంటుంది ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అసలు వీడియో వేయాలని ఇంట్రెస్ట్ అయితే రావట్లేదన్నమాట. ఏమైంది సిస్టర్, ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారా? తల అయితే బుర్ర వేడెక్కిపోతుందండి. ఏందండి, $20 కోసం 2 నెలలు 3 నెలల నుంచి వీడియోలు వేస్తున్నాను. ఓన్ కంటెంట్లు వేద్దామంటే ఓన్ కంటెంట్లు అయితే ముందుకు వెళ్ళట్లేదు. ఇలా ఏదో ఒకటి కంటెంట్ తీసుకొని వేస్తుంటేమో ఏంటో ఛానల్కి అయితే రిస్క్ వస్తున్నాయి. అసలు ఏం చేయాలి ఏంటో అర్థం కావట్లేదు. పేద కుటుంబానికి మీరు సపోర్ట్ చేసి కొంచెం ముందుకు పంపిస్తారంటే అబ్బాయి అది లేదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, యూట్యూబ్ ఛానల్కి అట్లా అయితే మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా నా బాధ మీకు ఎంత చెప్పుకున్నా అర్థం కాదులేండి. ఈ అమ్మవారి ముందన్న చెప్పుకుంటా, అమ్మ తల్లి నాకు చాలా కష్టాలు అయితే ఉన్నాయమ్మా. ఆ కష్టాలు అయితే మాటలో చెప్పే కాదు, మెయిన్ అయితే మనీ ప్రాబ్లం అయితే చాలా ఉందమ్మా. ఆ మనీ ప్రాబ్లం నువ్వే తీర్చాలమ్మా. నాకు తెలిసి నేను ఎవ్వరికైతే ఏది చిన్న హాని కూడా చేయలేదు. నాకు తెలిసి అందరికీ మంచి చేయాలనుకుంటాను. కానీ నాకు ఈ మనీ ప్రాబ్లం తీర్చమ్మా. ఇంట్లో ఖర్చులకైతే అస్సలు వచ్చే జీతం అయితే సరిపోవట్లేదు. ఏదో నా యూట్యూబ్ నుంచి ₹1 వస్తుందిలే అనుకుంటే నా యూట్యూబ్ నుంచి కూడా ఇన్కమ్ ఆగిపోయింది. నువ్వే కరుణించి మమ్మల్ని అయితే మా లైఫ్ని కొంచెం ముందుకి ట్రన్ తిరిగేటట్టు దీవించమ్మా. దీవించి నీ ఆశీర్వాదం నా కుటుంబం మీద ఇవ్వమని నేను అమ్మవారిని అయితే మనసారా కోరుకుంటున్నాను. సో మీరు కూడా అమ్మవారిని ఒకసారి కోరుకోండి. శ్రీ మాత్రే నమః. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా కావేరి అయితే చాలాసార్లు అయితే చెప్తూ ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, మీ అక్కని నీకు దూరం చేసింది నేను కాదు మీ బావ దేవ అని చెప్పి అంటూ ఉంటే, చాలులే ఇంకా నీ నాటకాలు ఆపు. ఇంక పైనుంచి నేనైతే నేను నమ్మతలుచుకోవట్లేదు. అయినా కానీ మా అక్కని కల్లారా నువ్వే నాకు దూరం చేసావని నాకు తెలుసు కదా. అయినా కానీ నేను నిన్నెందుకు నమ్ముతాను? నా బావ నా అక్కని ఎందుకు దూరం చేస్తాడు? మా బావ మా అక్కని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు, ప్రాణం కంటే ఎక్కువగా ఆరాధించాడు. అలాంటిది మా బావ మా అక్కని ఎందుకు అలా దూరం చేస్తాడు చెప్పు? అయినా కానీ నువ్వేంటి అసలు ఇలా మాట్లాడుతున్నావు? నీ మాటలకి అర్థాలే లేవు. ఎట్లయినా మా అక్కని నువ్వు కాదు దూరం చేసింది మా బావే అని మా బావ మీద నింద వేయాలనుకుంటున్నావా? చూడు, నిన్ను ఆ బాలరాజుని ఎలాగైనా నేను వదిలిపెట్టను అని చెప్పేసి చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుందన్నమాట. రగిలిపోతున్న నాగవల్లికైతే, చూడు ఇప్పుడు నీకు నిజం చెప్పాలంటే టైం పడుతుంది. ఇప్పుడు బాలరాజు ఫ్రెండ్ అయితే మీ బావ తరపునే ఫ్రెండ్షిప్ చేస్తున్నాడని చెప్పి నిజం చెప్పట్లేదు. ఆ నిజం ఎలాగైనా తెలుసుకొని నీకైతే కనువిప్పు కలిగించే రోజైతే వస్తుంది చూడు నాగవల్లి అని చెప్పి కావేరి అంటుంది. ఆపు, దయచేసి నా ముందు నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా కావేరి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అక్కడికి బాలరాజు వచ్చి, ఏమైంది కావేరి అని అడుగుతూ ఉండగా, ఏమైందేంటి, నన్ను నమ్మట్లేదు నాగవల్లి, అసలు వాళ్ళ అక్కనికి నేనే దూరం చేశాను అనుకుంటుంది. మీరు చెప్పండి, తన అక్కని నేనెందుకు దూరం చేస్తాను? తను నా ప్రాణ స్నేహితురాలు కదా, తనకి ఎందుకు తెలియలేదు తన బావే తన అక్కని దూరం చేశాడని ఎందుకు అనుకోవట్లేదు అని చెప్పి అనకంటే, నువ్వేం బాధపడ మాకు, నేనున్నాను కదా కావేరి, నేనున్నాను కదా ఆ నాగవల్లి కళ్ళు తెరిపించడానికి అని బాలరాజు అంటూ ఉంటాడు. ఏంటి, నాగవల్లి కళ్ళు నువ్వు తెరిపిస్తావా? ఎలాగ తెరిపిస్తావా అని చెప్పి అంటూ ఉంటే, నేను తెరిపిస్తాను కదా, ఇదిగో సాక్ష్యం అని చెప్పేసి సాక్ష్యం అయితే ఫోన్లో చూపిస్తూ ఉంటాడు. అది చూసి అయితే ఒకసారిగా షాక్ అయిపోతుంది కావేరి. ఏంటి బాలరాజు, ఇదంతా నిజమేనా అంటే, ఏంటి ఇంకా నీకు నమ్మకం బుద్ధిగట్లేదా? ఆ దేవ నిజ స్వరూపం నీకు చూపిస్తున్నాను కదా. సారీ, నీ రౌడీ పేరేంటో నాకు తెలీదు, దేవానే అనుకుంటున్నాను. సో ఈ మధ్య అయితే మా బాబు అయితే నాకైతే టీవీ అయితే ఇవ్వట్లేదు, అందుకే క్యారెక్టర్ పేరు కూడా మర్చిపోతున్నాను. నాకు అసలు తలకి దెబ్బ తగిలిన కాంచి అయితే చాలా మతిమరుపు అయితే వస్తుందండి. ఇదిగోండి ఇప్పుడు కూడా మీకు వీడియో పోస్ట్ చేస్తూ కూడా ఇలా కుట్ల మీద చేయి పెట్టుకుంటే మంట, నొప్పి, అసలు అక్కడ ఏమి తగులుతుందో ఏంటబ్బా సురుకు. ఇప్పుడు కూడా నేను చేయి పెట్టుకొని చూస్తూ ఉన్నా, చాలా సురుకు పుడుతుంది. అసలు ఏం జరిగిందో ఏంటనేది కూడా తెలియట్లేదు అనమాట. ఏంటోలేండి, కొన్ని జీవితాలు ఇంతే అనమాట. మనం ఏదనుకుని
మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతూ ఉంటాయి. సరే అయితే ఇంకా అంతా ప్రూఫ్స్ అయితే తీసుకెళ్ళి అయితే చేతిలో పెడతాడు. ఉషా చేతిలో పెట్టేసి ఇప్పుడు నువ్వు ఉషాగా వెళ్ళి నాగవల్లికి ఈ వీడియో చూపించు, అప్పుడు తనకి అర్థమైపోతుంది అసలు ఏం జరిగింది ఏంటనేది అని చెప్పేసి బాలరాజు అంటుంతో ఇంకా హడాబుడిగా అయితే ఉష అయితే స్కూటీ వేసుకొని నాగవల్లిని కలవటానికి వెళ్తుంది. నాగవల్లి అయితే అప్పుడే కారులో వెళ్తుండగా ఏ నాగవల్లి ఆగు ఆగు అంటూ ఉంటే ఏంటి మరొక కథ అల్లటానికి నా దగ్గరికి వచ్చావా, మరొక కథ చెప్పడానికి నా దగ్గరికి వచ్చావా, అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా చుట్టూ పడొద్దు నా వెంట పడొద్దని, అయినా కానీ నువ్వు నీ ఆలోచన మార్చుకోవా, నువ్వు మా అక్కని దూరం చేసినాక నీ మీద నాకున్న అభిమానం ప్రేమ అంతా అస్సలు కొంచెం కూడా లేవు. ప్లీజ్ దయచేసి నువ్వైతే నా ముందు ఉండొద్దంటే నేను చెప్పేది ఏమాత్రం నువ్వు వినవని నాకు తెలుసు నాగవల్లి, అందుకే ఇదిగో ప్రూఫ్స్తో సహా నేను నీ ముందుకు తీసుకొచ్చాను అనగానే అవునా ఇది ఒక కట్టు కదా ఏది చూపించే ప్రూఫ్స్ అని చెప్పేసి అంటూ ఉండగా ఇదిగో చూడు అని చెప్పేసి ఇంకా ప్రూఫ్స్ అయితే చూపిస్తుంది. చూపించడంతో ఆ వీడియో చూసి నాగవల్లి అయితే ఒకసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇది ఈ వీడియో ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగా మీ బావ ఏం చేశాడో చూసావు కదా అని చెప్పేసి నాగవల్లికి అయితే ఉష అయితే చూపిస్తూ ఉంటుంది. ఆ వీడియో చూసేసి చాలా కోపంగా రగిలిపోతూ ఇంకా తన బావ దగ్గరికి వెళ్ళి బావ చంప అయితే పగల కొడుతుంది. ఏం చేస్తున్నావు నువ్వు, నీకేమన్నా మైండ్ పోయిందా అని చెప్పి అంటుంటే అవును ఇన్నాళ్ళు నా బావ మంచోడు నా బావ బంగారం అని చెప్పేసి నా మైండ్ పోకుండా నా బావ మీద నమ్మకంతో ఉన్నాను, కానీ నా అక్కని నాకు దూరం చేసింది నా బావని తెలిసాక కూడా నేను ఇంకా నీ మహిళలోనే ఉంటానని ఎలా అనుకున్నావు బావ అని చెప్పేసి అంటూ ఉండగా ఏంది దీనికి అంత నిజం తెలిసిపోయిందా అనగానే అప్పుడైతే బాలరాజు క్లాప్స్ కొట్టుకుంటూ వస్తూ ఉంటాడు. ఏంటి నా మిత్రమా ఇంకా నిజం తెలిసిపోయిందా అనుకుంటున్నావు కదా, అవును నిజం తెలిసిపోయింది నా మిత్రమా, అందుకే మీ మరదలు నీ మీద ఇప్పుడు రివర్స్ అయిపోయింది అని చెప్పేసి బాలరాజు అంటుంటాడు. ఇలా అయితే నాగవల్లికి అయితే కళ్ళు అయితే తెరిపిస్తారనమాట, నిజం అయితే తెలిసిపోయేటట్టు చేస్తారు. మరి చూశారు కదండి నాగవల్లికి నిజం ఎలా తెలిసేలా చేసిందో ఉష. మరి ఇంకా రాబోయే కథలో ఇంకేం జరుగుతుంది ఏంటనేది రాబోయే కథలో మరొక స్టోరీలో విందాం అనమాట. ఇప్పుడైతే నేను ఈ అమ్మవారిని చూసారు కదండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతకుముందు నేను ఒక వీడియో ఒకటి అయితే చెప్పాను కదా, అది తప్పకుండా అయితే మీ సపోర్ట్ నాకు కావాలి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందు మంచి వీడియోలు అయితే పోస్ట్ చేశాను. ఇదేంటి వీడియో, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.